ఢిల్లీ బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాలకు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలకు అదేవిధంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కర్రి వేణుమాధవ్ను ఢిల్లీ ఇన్ఛార్జిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్పోక్స్ పర్సన్గా ఈరోజు నియమించడం జరిగింది. కర్రి వేణుమాధవ్ మంచి సమర్థుడైనటువంటి నిబద్ధత కలిగి బీసీల కోసం నిబద్ధతతోటి దాదాపు 20 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక ధర్నాలు, ర్యాలీలు 2 రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో అనేక ఉద్యమ కార్యక్రమాలకు నాయకత్వం చేసి సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఢిల్లీ స్పోక్స్ పర్సన్గా చేయడంతో ఉద్యమ కార్యక్రమాలు మరింత ముందుకుంటాయని చెప్పి భావిస్తున్నాం. ఆయన అదే స్ఫూర్తితోటి అంకిత భావంతో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్పోక్స్ పర్సన్గా ఈరోజు నియమించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా దాదాపు 7,000కు పైగా ప్రోగ్రామ్స్లో కృష్ణన్న ఇచ్చినటువంటి ఎజెండాని, కృష్ణన్న దీర్ఘకాలికంగా చేపడుతున్నటువంటి వేలాది కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని అన్న చెప్పాడు ఆ రోజే, మొదటి రోజే బీసీ సంక్షేమ సంఘంలో చేరిన రోజు, మనిషి 10 ఇడ్లీ తింటే 11వ ఇడ్లీ తిన్నా వద్దానని మాట్లాడతాం, కానీ డబ్బు అనేది తినడం మొదలు పెడితే చరిత్రలో మనకు మాత్రం స్థానం ఉండదు. ఉద్యమ నాయకుడిగా నువ్వు ముందుకు వెళ్ళానంటేనే ఇప్పటికీ దాదాపు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అంటే దుర్గమ్మ ఫీజు ప్రసాదించమ్మా అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కోసం, అలాగే సర్పంచుల గౌరవ వేతనాలు పెంచాలని, ప్రత్యేక హోదా కోసం, అలాగే అనేక రకాలైనటువంటి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు రథయాత్ర, మరి వివిధ రకాల కళాకారుల బృందాలతో కలిపి దాదాపు 7,000 ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇదే కాకుండా అన్నిచ్చినటువంటి సూచితో అనేక రకాలుగా స్వర్ణకార సంఘం ఆంధ్రప్రదేశ్ 1,62,000 కుటుంబాలకి అధ్యక్షుడిగా గెలవడానికి కూడా నాకు అన్నిచ్చిన ఆశీర్వాదమే తోడైంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ముద్రా లోన్లు ఇప్పించిన రాష్ట్రంగా స్వర్ణకారులకి మరి నిలిచానంటే నా గురువు ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చిన స్ఫూర్తి. మరి ప్రజల్ని తెల్ల కార్డుదారులను కాదు, ట్యాక్స్ పేయర్గా మార్చాలంటే ప్రజల్ని అనేక రకాలుగా బ్యాంకుల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అన్న చెప్పిన ప్రతి ఉపన్యాసాన్ని మరి దాన్ని కార్యాచరణలో పెట్టి ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాను. కానీ అన్న ఇచ్చేటువంటి తోడ్పాటు, అన్న ప్రతి వాడిని కూడా నాయకత్వం వైపు మరల్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురమ్మనే విధంగా అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సాహంలో భాగంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఆర్ కృష్ణయ్య గారు ఆశయమని ఇప్పటికీ 40,000 మందికి పైగా అన్న శిష్యుల్లో మేము ఈ 2 రాష్ట్రాల్లో తయారయ్యామంటే, ఎంపీటీసీ నుంచి ఎంపీ మంత్రులు దాకా అందరూ ఉన్నారు. అన్నకి ఎంపీ పదవి చాలా చిన్నది, కానీ రాజకీయ పార్టీలు మంత్రులు చేస్తానా సరే అన్న ఈ రోజు మటుకు కూడా వెళ్ళలేదు. కానీ పార్లమెంటుకి డైరెక్ట్గా ఈ రోజున రాజ్యసభ సభ్యత్వంతో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం మొన్న డిసెంబర్ 9వ తారీఖున కూడా 2021న రౌండ్ టేబుల్ సమావేశం పెడితే కేంద్ర మంత్రి గారిని, మరి అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అన్ని రాజకీయ పార్టీలని మెప్పించి ఈ రోజున మనం బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎవరైనా సరే ఢిల్లీలో మనం అన్న ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న చలికాలంలో కానీ వర్షాకాలం కానీ భూకంపాలు వచ్చిన రోజులు కూడా మనం బాపుధాంలో నిద్ర చేసి కార్యక్రమాలను విజయవంతం చేశాం. రేపు భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి వసతులకు అనుగుణంగా అందరికీ ఏర్పాట్లు చేసి మరి గుజ్జా కృష్ణన్న మరి మా కన్వీనర్గా అనేక సూచనలు ఇస్తూ ఉన్నారు.